ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఇవాళ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ముఖ్యమంత్రి. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం వస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11:45 అమరావతి నుంచి హెలికాప్టర్లో ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:10 వరకు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు చెయ్యరు గ్రామంలో చెరువును పరిశీలిస్తారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఉపాధి హామీ పథకం కార్మికులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు. చెయ్యరు గ్రామానికి చేరుకుని 3:30 వరకు స్థానికులతో మాట్లాడనున్నారు. 3:35 సిహెచ్ గున్నేపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక దగ్గరకు చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం 5:15 హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడ బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తం పండుగ చేస్తాం. రైట్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాకు వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉండబోతోంది. 12 గంటల ఆ ప్రాంతంలో ముమ్మిడివరం దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. ఆ తర్వాత 1 గంట ఆ ప్రాంతంలో చెయ్యరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉన్నటువంటి చెరువుని పరిశీలిస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. సిహెచ్ గున్నేపల్లి పెన్షన్ల లబ్ధిదారులతో మాటామంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే